అమ్మా ఎట్ పార్లో విల్ బి లేట్ అని మెసేజ్ పెట్టు. రాధా అని ఉంటుంది, దానికి పెట్టు. ఓకే. That parlor will be late. Why? You're already beautiful. అమ్మా ఇచ్చే. ఆల్రెడీ బ్యూటిఫుల్. తీసుకో. పెళ్లి చూపులో గెటింగ్ రెడీ. సీ యూ ఎట్ యువర్ వెడ్డింగా? అమ్మా ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఒక్క కూతుర్ని ఎందుకు నీకంత పగ? నేనంటే ఇట్స్ మై బర్త్డే. ఏమైంది? నేనేం చేశాను? ఇలా పద్దుని కలిసావా నేనా? ఏమంటుంది? లేదురా, రాలేదు. శ్రీను, రే శ్రీను, పద్దురా. శ్రీను, లైట్ రా. అభి 1 minute. అదేంట్రా? హే హాయ్. శ్రీనుని ఫోన్ ఎత్తమని చెప్పు ప్లీజ్. పొద్దు నుంచి ట్రయింగ్. ఓ నీకు ట్రీట్ ఇస్తా. ఏ లైట్, డోంట్ వరీ, నేను చెప్తాగా. అరే అన్నిసార్లు సారీ చెప్పిందంట కదరా, ఎందుకంత లెవెల్ వేస్తావు? రేపు ఫస్ట్ షోకి వెళ్దామా? అరే తనకి నీ ప్లాన్ తెలియదేమోరా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? వెళ్ళి మాట్లాడరాదు, తను ట్రీట్ కూడా ఇస్తానంది. అరే పెళ్లి చూపులోలా? అదేరా ప్రాబ్లం. పద్దుకి నేను కరెక్ట్ కాదురా. అత్తే ఎలాగో ఒక మంచి సంబంధం చూసి పెడుతుంది. ఐఏఎస్ గాడు, తనకు అదే బెటర్. అరే నాగరాజ్, నువ్వేనా చెప్పు. రే నువ్వే ఎట్లా అంటే చదువు సందలేను నేనేమనుకోవాలరా భయ్? ఫైట్ చేయాలరా ఇష్టం ఉంటే. అది ఇట్లా ఏడుస్తూ కూర్చుంటావా ఏంది? అరే వదినరా. అన్నా వదిన్నే. రే నేను వస్తారా భయ్? ఏ మళ్ళా మాట్లాడదాం, టెన్షన్ పడకు సరేనా? ఒక్క నిమిషం. అరే ఏమున్నావు లక్ష్మి, శ్రీదేవి లెక్క. ఏంది బర్త్డేనా? అజయ్ పార్టీ ఇస్తున్నాడు, రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు. నువ్వు రావా? పోదాం పోదాం. ఓకే. ఏ ఏంది ఇట్లనే వస్తావు నువ్వు? ఏ బాలేదా? అరే టూ మచ్ ఉన్నావు, సెక్సీ ఉన్నావు అనుకో. ఏంటి? అరే ఏం లేదు, ఆడ జనాలకు కష్టమవుతుందేమో మళ్ళా. వెళ్దామా? చలో చలో. అన్నా అన్నా, ఇమ్రాన్ హాష్మి అన్నా. ఏయ్, ఏం లైఫ్ కదా. ఆ, లక్ష్మి హా? నువ్వేమైనా లవ్ చేస్తున్నావా? అదే అజయ్ గారిని. చా, అలా ఏం కాదు. అతను నాకు జాబ్ ఇచ్చాడు, మంచివాడు, అచ్చా. అంతే. ఓకే అంతేనా? ఏం లే, జస్ట్ డౌట్ అంతే. ఎవరది? అజయ్ నీ ఫాల్తూ కూడా మధ్య ఏమంటాడు? చూడు, అరే చెప్పరాదు. నువ్వే చూడు. నాకేం వస్తుందో రా ఈ ఇంగ్లీష్లో. సరే ఇక పోదామా? ఓకే. చిన్ని కూసో కూసో. చిన్ని, చిన్న కష్టం వచ్చింది. ఏంటి? ఇజ్జత్ పోయిందిరా భయ్. మళ్ళీ ఎవరితో చెప్పకు. ఆ సెల్ ఫోన్లో మెసేజ్ ఉంటుంది కదా, అవును. అది చదవలేకపోయినా. అదే ఇంగ్లీష్లో ఉంటుంది కదా. నీకు ఏబిసిడీలు కూడా రావా? ప్లీజ్ చిన్ని, నువ్వు ఎట్లయినా సాయం చేయాలి. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు కదా, నాకు నేర్పిస్తావా? నేర్పిస్తా. నేర్పిస్తావా? థ్యాంక్స్. శ్రీను, తలుపు తీ. శ్రీను, పైకి వెళ్దాం, మాట్లాడాలి.
నో పదు. ఎక్కువ చేకు. పదు ప్లీజ్. చెప్తున్నా పద. ఓకే. వెళ్ళావంటే అరుస్తా. ఏంటి పదు చెప్పు. శ్రీను, నా ఫాల్ట్ ఏమీ లేదు. నాకు పొద్దున్న దాకా అస్సలు తెలీదు. అండ్ కలిసి చెప్దాం అనుకున్నా, నువ్వేమో అలిగావు. ఆ మెసేజ్ అమ్మ పంపింది. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. అవునా? సరే. ఎలా ఉంది? అమ్మ డైమండ్ స్టడ్స్ కొంది, అందుకే పొద్దున్న వేసుకోలేదు. ఎలా ఉన్నాను? బాగున్నావు, కానీ మీ లెవెల్కి డైమండ్సే సూట్ అవుతాయి. నా చాక్లెట్ ఏది? నాగరాజ్ చెప్పాడు కొన్నా ఉంట కదా. లేదు. కిందుందా? లేదు, తినేసా. తినేసావా? మ్. నా బర్త్డేకి కొని తినేసావా? ఎందుకు? ఇవ్వాలనిపించలేదు, తినేసా. సిగ్గులేదురా నీకు? మనసులో ఏదో పెట్టుకొని ఇలా రివెంజ్ తీసుకుంటున్నావు కదా. పొద్దున్న నుంచి కలవడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ నాకు అర్థం కాదా? ఇంత రిస్క్ చేసి మిడ్ నైట్ వచ్చి ఈ రింగులు పెట్టుకొని చూపిస్తే కర్టసీ కూడా లేదు. అండ్ నా చాక్లెట్ తినేసావు. పోరా పో. ఎలా ఉన్నాడు? ఏంటి? వచ్చాడు కదా, చూసుకున్నావు కదా. ఎలా ఉన్నాడు? అత్తయ్యకి బాలేదు కరెక్టే, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కరెక్టే, కానీ నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? పెళ్లి చేసుకుందామని చెప్తా అనుకుంటే క్యారీ ఆన్ శ్రీను. సిగ్గులేదురా నీకు? పదు ప్లీజ్ అండర్స్టాండ్, నేను నీతో ఉండలేను. అయినా మీ అమ్మకి తెలిసి తిక్కరిగి ఏమైనా అనరాని మాట్లాడేస్తుంది అనుకో, మా అమ్మ బతకదు. పదు అర్థం చేసుకో. అమ్మకి ఎందుకు తెలియాలి? మనం సైలెంట్గా ఉందాం, వెయిట్ చేద్దాం. శ్రీను ప్లీజ్, నేను అన్నం తిను చచ్చిపోతాను. పదు, సత్య కూడా ఇదే పని చేస్తే, ఇలాంటి డీలే మనీష్తో పెట్టుకుంటే అప్పుడేంటి పదు? నేను తట్టుకోలేను, ప్లీజ్. ఎవరిని తీసుకుపోయినావురా కారు? ఏ ధైర్యంతో తీసుకుపోయినా? చెప్తున్నాం కదా, సాయం చేసుకోవద్దా? నీది ఒక బతికేనా? 2 రోజుల గిరాకి 10,000 రూపాయలు రా. ఎవడిస్తారా నీకు? అయినా నా పైసల మీద నీకు అధికారం ఏంటో? ఆగయ్యా, ఎందుకు కొడతావండి? పోయి తీసుకురా. ఎక్కడ పోతాడు ఇప్పుడు? ఏ సలగడిస్తాడు? తీసుకురా, పోరా చూద్దాం. వద్దు, దూరుకో అయ్యా. గమనుండా, ఈడ పైసలు తీసుకొస్తాను ఇంట్లో కానీ. ఏ పోనీ అమ్మా, నా దోస్తు తల్లి కోసం వాడిన నీ కారు. పైసలు పడేస్తే మస్తు కార్లు కొనొచ్చు, ఊరుకో. కానీ అది ప్రాణం కొనలేం, అర్థమవుతుందా? పోరా, ఆ దోస్తులు కడికే పో. నీకు ఎవడు బో పెడతాడు చూస్తా నేను ఒక్క పూట. పోరా, పోతా. నేను కూడా చూపిస్తా. ఒక్క రోజు కాదు, నాకు అవసరం వస్తే నా దోస్తులే కాదు, దునియా మొత్తం నాతో నడుస్తుంది. అది నా కాన్ఫిడెన్స్. పొరపా జఫర్ భాయ్, అర్జెంట్ అన్న డిన్నర్కి వస్తుండు, కేజీ చికెన్ పంపి. అరే నీ అమ్మ ఇజ్జత్కి సవాల్ భాయ్, ఓ లెగ్ పీస్ అన్న పంపి. మా ఇంట్లో ఉండు నాగరాజ్. అరే అన్న వదినతోడు పోతట్టుండ్రా, చికెన్ క్యాన్సిల్ చేయరా. వద్దు లక్ష్మి, నువ్వు కూడా మా ఇలాగా ఆలోచిస్తావు కదా. ఏడుంటేంది? జఫర్ భాయ్, అరే ఏమనుకో ప్లీజ్, ఒక లెగ్ పీస్ అన్న పంపి. ఏంట్రా ఇంత పొద్దున్నే? నువ్వు ఇంత పొద్దున్నే లేస్తే నాకు కంగారుగా ఉంటుందిరా. ఏంటి సంగతి? అంతా ఓకేనా? అమ్మ నాకు ఒక విషయం చెప్పు. ఏంట్రా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రోజు పొద్దునే లేస్తావు, అన్నీ అరేంజ్ చేస్తావు, జాబ్కి వెళ్తావు. నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఉంటావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అమ్మా. కానీ అసలు నీకేం కావాలమ్మా చెప్పు? అసలు నేను ఎలా చదివితే, ఏం చేస్తే, ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అమ్మా? ఏం అక్కర్లేదురా, నువ్వు ఇలానే ఉండి చాలు. ఓ నీకు ఇష్టం ఉండదు కదా?
అమ్మా ఏం పర్లేదు నువ్వు గిల్లు. సరే నువ్వు హ్యాపీగా ఉండరా, వెళ్ళు. కానీ అమ్మా అంతేనా? ఏదో ఒకటి చెప్పు. ఏం లేదురా, వెళ్ళు. ఓకే అమ్మా, నువ్వు నా బంగారం అమ్మా. చిన్ని ఎక్కడుంది? ఎట్లయింది? కనిపించట్లేదు. వంటలు బాగా వచ్చాడు. ఇవన్నీ మా అమ్మాయి చేసింది. ఏమైందిరా? రే నాగరాజ్, చిన్ని కనిపించట్లేదురా. కనిపించట్లేదా? అవి చిన్ని కనిపించట్లేదు, వెతకవా? యా ఓకే. నా బాక్స్ ఇచ్చేయి, లేదంటే చంపేస్తాను. ఎందుకురా నా బాక్స్ నీకు? ఇచ్చేయి, ఇచ్చేయి. సార్ చిన్ని కనిపిస్తలే సార్. మావయ్య, చిన్ని కనిపించట్లేదు, ఎక్కడుందో వెతకాలి. ఏ ఆపా కృష్ణ, చిన్ని చూసావా? కనిపిస్తే మాకు చెప్పు. మీరు మార్కెట్ సైడ్ ఎత్తుకండి. సరే అన్న. చిన్ని శ్రీను, నేను సత్య వెళ్తాం. రెడీ? రే చిన్ను ఇక్కడ ఉందా? చిన్ని చిన్ని, చిన్ని ఏమైంది? రే ఇక్కడున్నావా? అసలు ఏమైంది నీకు? రక్తం అంతా ఏంట్రా? చిన్ని, చిన్ని ఈ దెబ్బలు ఎలా తగిలే? ఇక్కడికి ఎలా చిన్ని వచ్చావురా ఏమైంది చిన్ని? నువ్వు? ఎంత కంగారు పడ్డాం, నాకైతే ప్రాణం పోయినట్టయింది. అసలే ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి. ఇంకెప్పుడు అలా అలాగే గారం చేయండి. ఒక మంచి లేదు, మర్యాద లేదు. 1,00,000 రూపాయల సోఫా ఉత్త పుణ్యానికి నాశనం చేసింది. ఊరుకో. ఏంటి ఊరుకునేది? సోఫా పోతే పోయింది. అరే ఆ పారిపోవటం ఏంటి? ఒక బిహేవియర్ లేదు. ఈ వయసులో ఫైటింగ్ ఏంటే? ఇదే నా పెంపకం? అసలు మీ అమ్మ నానాలి. చూడండి చూడండి, ఆ చూపు చూడండి ఎలా చూస్తుందో. ఒక సారీ కూడా లేకుండా. చిన్ని, అత్తయ్యకి సారీ చెప్పు. సారీ అత్తయ్య. అయినా కోపం వస్తే అలా పారిపోతావా? ఏం సమాధానం చెప్పాలి మీ అమ్మకి? చదువుకుంటారని చెప్పింది కానీ ఇలాంటి వేషాలు వేస్తే నా వల్ల కాదు. అరే సీను, అమ్మకి ఫోన్ చేయి, నేను మాట్లాడతా. అక్కయ్య ఏడవకు. చూడండి, దాని గురించి ఇంతమంది బాధపడుతున్నా కొంచెం ఏడుపు కూడా లేదు మొహంలో. నాకు ఏడుపు వస్తుంది, కానీ అమ్మ ఏడవద్దంది అత్తయ్య. స్కూల్లో ఎవరో పెన్సిల్ బాక్స్ తీసుకొని పారిపోయాడు. అందులో అమ్మ ఫోటో ఉంది, అందుకే బాగా కొట్టా. విన్నారా? చాలమ్మా, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది. ఇంకా మీరు వెళ్ళండి. పదండి, పదు ఇంటికి రా. అయినా ఏం తక్కువ చేశానురా మీకు? నా సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాను కదా. నువ్వు ఊరుకో, ఏదో చిన్నపిల్ల. అది కాదండి, అదంటే చిన్నపిల్ల. సత్య కూడా ఇందాక కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. నెక్స్ట్ టెస్ట్ లో ఇంప్రూవ్ చేయకపోతే స్టార్ బ్యాచ్ నుంచి తీసేస్తారట. అందరి ముందు ఇందాక చెప్పడం ఎందుకని చెప్పలేదు. ఏడుస్తూ కూర్చోండి. నడరపోదాం. లక్ష్మి, రే పెద్దవాడివిగా, వాళ్ళని నువ్వే చూసుకోవాలి. ఇవేవి అమ్మకి చెప్పొచ్చు సత్య. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను రా. నన్ను అనవసరంగా తిట్టింది అత్తయ్య. మంచి అత్తయ్య అనుకున్నాను, కానీ తనే తిట్టింది. లేదురా, అత్తయ్య మంచిది. ఏదో అనేసింది అంతే. భయం కదా, నువ్వు ఎక్కడైనా తప్పిపోతావేమోనని అంతే. నాకు ఇక్కడ ఉండాలని లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, చాలా కష్టంగా ఉంది. రే అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, సరేనా? వెళ్ళిపోదాం. వద్దులే, 1 year అని అమ్మకు ప్రామిస్ చేశాను కదా. చిన్ని, అందరూ చిన్ని బంగారు అనాలి.
1 year ఏడకూడదు, ఓకేనా? చిని ఓకేనా?